హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది కదా అనుకుంటున్నారా? కాదండి. నేనైతే వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకున్నాను. కానీ కొంతమంది ఎవరైనా చేసుకోని వాళ్ళైతే ఇంకా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇంకా అయితే నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో, దానికి ఎంత ఏం వర్క్ చేసామో మన డైలీ వ్లాగ్స్ చూస్తుంటారు కదా! ఈరోజు వరలక్ష్మి వ్రతంలో ఏమేం చేసుకున్నానో ఒక 2 డేస్ నుంచి నా నా ఈ అమ్మవారికి సంబంధించిన కానివ్వండి, ఇంటి పని కానివ్వండి, మన వ్లాగ్స్ కానివ్వండి, ఏదైనా కూడా ఏం చేస్తున్నాము అనేది వీడియోలో చూడండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకైతే మన డైలీ వ్లాగర్స్ అయితే చూస్తుంటారు కదా, వాళ్ళకైతే ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. కొత్త వాళ్ళకు కూడా అందరికీ కూడా వరమహాలక్ష్మి తల్లి అనుగ్రహం దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. అంటే పూజకి పూలన్నీ సిద్ధంగా చేసుకుంటాను కదా, మా పిల్లలకి చిన్న ట్విస్ట్ ఇచ్చాను అనమాట. చూడండి రా, అమ్మవారి దయ వల్ల మనకు పూలు కలర్ అయితే పసుపు కుంకుమలు ఇచ్చారు. ఇంకా భక్తిగా శ్రద్ధగా ఉండండి, బాగా చదువుకోవడం అనేసి భయం పెట్టేసి అనమాట. ఇంకా మనం అయితే ఆ ముందు రోజు వేటకి బయలుదేరుతాం అనమాట. అంటే ఈ పూజకి ఏం కావాలి అవన్నీ. ఇంకైతే ఇదైతే పూజ రోజు చూస్తున్నారు కదా, అమ్మవారిని చక్కగా అలంకరించేసుకున్నాను. ఇంకా పూజ ముందు ఏం చేశాను ఇవన్నీ అయితే కూడా ఇంకా చూసేద్దాము. ఇంకా పూజకి సంబంధించి నేను వాయినాలు అయితే ఇవ్వడానికి బ్యాగులు అయితే సిద్ధం చేసుకున్నానండి. అంటే బ్యాగులు కొనొచ్చు కదా అనుకుంటారు చాలామంది. అంటే నా చేతితో చేస్తే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అండి. మనమే చేసాము ఇచ్చాము అన్నంత సంతోషం ఉంటుంది కాబట్టి ఇవైతే నేనే తయారు చేసుకున్నాను. పెద్ద కష్టం కూడా ఏం లేదు, చాలా ఈజీగానే అయిపోద్ది. కాకపోతే మిషన్ ఉండాలన్నమాట, అందరూ చేసేయచ్చు అనుకుంటారు. మిషన్ ఉంటే చిటికలో అండి. ఇంకైతే ఇవి కూడా ఒక సిద్ధం చేసేసుకున్నాను అనమాట. ఇంకైతే ఇది చిన్న షాపింగ్ అయితే ఉందనేసి జిఆర్టీకి బయలుదేరదామని రెడీ అవుతున్నాను అనమాట. తెలిసిందే కదా, రెడీ అవ్వాలంటే ఒక 100 సార్లు అర్థం చూడాల్సిందే. జిఆర్టీకి వెళ్ళేసి రిటర్న్ వచ్చామండి. ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అనుకుంటున్నారా, మనం వస్తువులు అవన్నీ కొంటే హ్యాపీ వేరే ఉంటుంది. కానీ మనకు వచ్చే గిఫ్ట్లు ఉంటాయి చూసారా, ఆ గిఫ్ట్లు చూస్తే నా సంతోషం ఇంకా 1000 రెట్లు ఎక్కువైందనమాట. ఈసారి 3 గిఫ్ట్లు వచ్చారు. మామూలుగా ఆషాఢ మాసంలో జిఆర్టీలో ఎప్పుడు కొన్నా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఆ టైంలో వెళ్తే గిఫ్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఏమేమి తెచ్చానో అవన్నీ వ్లాగ్లో చూడండి. కాబట్టి నేనైతే గిఫ్ట్లు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నానండి అసలుకి. ఇంకైతే ఏమేమి గిఫ్ట్లు వచ్చాయి అనేది కూడా మొత్తం చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఈరోజైతే ఇవైతే కొన్నానండి. ఇది కాసులు, మళ్ళీ వచ్చేసి మా పూజితకి రోజు స్కూల్కి వెళ్ళడానికి బ్యాంగిల్స్. లేవంటే ఇవన్నీ చిన్నపిల్లలవి, వాళ్ళకి ఎందుకు కొన్నాను చాలామంది అంటారు. ఏం పర్లేదు, దిష్టి తగలకుండా ఉంటాయని చెప్పాను. ఇవైతే నా గొలుసులు అండి. గొలుసులు అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా చాలా నచ్చాయి నా గొలుసులు మోడలు. చూస్తున్నారు కదా, లక్ష్మీ కాసులు అయితే చాలా చిన్నవే, పెద్దవేం కాదు, ఏదో ఒకటి తెచ్చుకున్నాను. ఇంకైతే లక్ష్మీ వ్రతం రోజు ఇల్లంతా శుభ్రంగా ఉండాలని చెప్పేసి ముందైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేశాను అనమాట. ఏ మాటకి ఆ మాట చెప్పాలండి. మా ఫ్రిడ్జ్ తెచ్చేసి ఒక 5 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడైతే దీనికి ఫ్రిడ్జ్ కోసం కోలెను, ఒక క్లాత్, రకరకాలుగా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకోవడం మాత్రానికి చాలా దానికి కేరింగ్గా చూసుకోవాలా. ఏ రోజుకి ఆ రోజు క్లీనింగ్ చేసేయాలి, అసలు డస్ట్ పడకూడదు, నీట్గా పెట్టుకునేదానండి. ఒక 2-3 మంత్స్ అయితే అలాగే కంటిన్యూ చేశాను. కానీ తర్వాత దీని మొహాన్ని పట్టించుకునేదే లేదండి. ఇంకా పాపం ఎవరైనా అంతే, కొత్తలో చూసుకుంటారు. ఇంకా ఫ్రిడ్జ్ అంతా అన్నీ ముందైతే బయట పెట్టేశానండి. అంటే చాలా ఫ్రిడ్జ్ ఎప్పుడైనా క్లీన్ చేసానంటే క్లాత్ వేసి తుడిచేస్తే సరిపోదు, అది వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. కానీ పర్ఫెక్ట్గా ఫ్రిడ్జ్ నీట్గా ఉండాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో అన్నీ ఆ ర్యాక్స్ కానివ్వండి, అవి గ్లాసెస్ అన్నీ కూడా బయట పెట్టేసి అన్నీ బయట వేసేసి తోమేసుకొని కాసేపు ఎండలో అలా పెట్టేసుకొని చక్కగా తుడిచేసి అయితే ఫ్రిడ్జ్ మొత్తం ఇది సర్ఫ్లో ఒక తడి బట్ట పెట్టేసి నీట్గా తుడిచేసి చూసారు కదా, ఫ్రిడ్జ్లో అన్నీ బయట పెట్టేసి చేశాను అనమాట. ఈ లోపల నేను నెయ్యి అయితే తయారు చేద్దామనేసి ఆవు నెయ్యి చేసుకుందామని చెప్పేసి దీంట్లో వచ్చేసి నెయ్యి కరగబెట్టేస్తున్నాను అనమాట. ఈ నెయ్యి కాగే లోపల నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలని అయితే నా టార్గెట్ పెట్టుకున్నాను. ఇది అయిపోయే లోపల ఎలా అన్న ఫ్రిడ్జ్ క్లీన్ చేశానమాట. దాదాపు అట్లాగే చేసుకుంటూ వస్తాను అనమాట. 1 బై 1 ఓపిక్గా తీరిగ్గా 1 బై 1 చేసుకుంటూ వస్తున్నాను. నీది నెయ్యి కూడా ఆల్మోస్ట్ అయిపోతూ వస్తుంది. ఒకటొకటి చేసుకుంటా మంచి సాంగ్స్ పెట్టుకొని వింటా పని అయితే చేసుకున్నామంట. నెయ్యి అయితే అయిపోయింది.
మనం ఇంకా ఫ్రిడ్జ్ సంగతి చూద్దాము. ఫ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. మనం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ డే బై వారానికి ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి. ఇంకా ఇదైతే చూస్తున్నారు కదా! ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసినాక ఇక్కడ మామిడాకుల కోసం వచ్చాననమాట. మోక్ష వాళ్ళ స్కూల్ పక్కన ఉంటుంది. వాళ్ళు నాకు తెలిసి నేను ఒక 7 ఇయర్స్ నుంచి ఇక్కడికే ఏ పండగొచ్చినా కూడా మామిడాకులు ఇక్కడే కోసుకుంటానండి. కొన్నిసార్లు మామిడికాయలు కూడా కోసుకుంటాను. పాపం వాళ్ళేమనరు. అడిగేసి కోసుకుంటాననమాట. అదొక బావుంటుంది ఇక్కడికొచ్చి వర్షం పడ్డప్పుడైతే ఇంకా చాలా బావుంటుంది ఇదనేసి. చూస్తున్నారు కదా! చాలా పెద్ద ప్లేసు. వాళ్ళైతే ఏమనరు పాపం చాలా మంచోళ్ళు. ఇంకా మామిడాకులైతే చాలా కోసేసుకున్నాననమాట. ఇవి తోరణాలకి అన్నిటికి కూడా కలిపేసి ఒక కవర్ నిండా కోసుకొచ్చాననమాట. శుభ్రంగా ఇంటికొచ్చేసి అన్నీ కడిగేసి ఇది గిన్నెల దాంట్లో పెట్టేసాననమాట. ఇంకా మన వరలక్ష్మి శారీ కట్టలు గట్టా ఆ బిందెలు కూడా తోమపెట్టేసుకున్నాను. నైట్ ఇంకా కొంచెం డెకరేషన్ అయితే చేసుకుంటూ వస్తాననమాట. ఇంకా ఏదో నాకొచ్చిన దాంట్లో కొన్ని చేసుకుంటానమాట. నైట్ అయితే అయిపోయింది. బాగా ఫుల్ టైర్డ్ అయిపోయానండి. అస్సలు కళ్ళు మూతలు పడేస్తున్నాయి. అదేందో తెలియదు కానీ మామూలుగా అయితే నిద్ర రాదు. ఈరోజు మాత్రం నాకు నిద్ర వస్తుందండి. అసలు కళ్ళు మూతలు పడిపోతున్నాయి. గోరింటాకు పెట్టుకుందామంటే కూడా వీలు పడట్లేదు. కానీ గోరింటాకు ఎలా అన్నా పెట్టుకోవాలనేసి నేను చేసిన పనికి మాలిన పని ఏంటంటే గోరింటాకు రుబ్బుకోకుండా ముందు చెప్పాను కదా వీడియోలో, పొడి చేసుకున్నాను. అది పండుద్దో లేదో అనేసి ఇంకా పెట్టుకున్నాను. ఇంకా చూడాలన్నమాట. ఇంకా చూద్దాం దాని సంగతి ఏమవుద్దో మార్నింగ్ అనేసి. చెప్తే పరుగు పోద్ది. అసలు ఆ గోరింటాకు పండనే లేదండి. ఇంకా ఏదో లైట్గా పండింది సరే అని వదిలేసాను. అమ్మవారికి పొద్దునేసి నేను 5కి అలా 5:30కి లేచి స్నానం అవి చేసేసి అమ్మవారికి శారీ అది కట్టేసుకున్నాను అనమాట. చాలా చక్కగా మంచి కలరు, కనకాంబరం కలరు, మెరూన్ బార్డర్ వచ్చేసి చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా నా దిష్టే తగిలేట్టుంది అమ్మవారికి. చాలా చాలా బాగుంది అస్సలకి. చాలా మంది కూడా చెప్పారు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకా అన్నీ ఇల్లంతా తుడిచేసుకొని ఇలా చేసానమాట. చెప్పాను కదా, అరే చూడండిరా పూజ చేసేటప్పుడు అమ్మవారు మనకు అనుగ్రహించారా, మీరు చెప్పిన మాట నెల బాగా చదువుకోవాలరా అని చెప్పేసి వాళ్ళు కొంచెం భయం పెట్టేశారనమాట. వాళ్ళు ఇదే నిజమే అని చెప్పేసి బాగా నమ్ముతున్నారనమాట. మా నమ్మకాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇలా చెప్పారనమాట. ఇంకైతే అంతా నైవేద్యాలు అన్నీ చేసేసుకొని చకచకా వీళ్ళకి మా కృష్ణకి లంచ్ కూడా రెడీ చేశానమాట ఆ రోజు పొద్దునకి. అది ఇక లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా నేనైతే పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసేసుకొని చక్కగా నైవేద్యాలు కూడా చేసుకున్నాను. నైవేద్యాలు ఇవి శనగలు ఉడకపెట్టాను. అలాగే బెల్లం పొంగలి, మళ్ళీ వచ్చేసి ఇంకా కొన్ని చేశానండి. గుర్తు రావట్లేదు కానీ చూస్తే గుర్తొస్తుందేమో కానీ కొన్ని అయితే చేసుకున్నాను అనమాట. చక్కగా ఈ విధంగా అయితే నైవేద్యాలు పెట్టి పండ్లు, పూలు, అరటి పిల్లకలు ఇవన్నీ ముందు రోజు తీసుకొచ్చుకున్నాం కాబట్టి చక్కగా అన్నీ చక్కగా సెట్ చేసుకుని ఈసారి అయితే హాల్లో చేసుకోలేదనమాట. వేరే రూమ్ ఉంది. ఆ రూమ్లో చేసుకున్నట్టు మా ఇంటి మహాలక్ష్మిని కూడా చక్కగా అలంకరించుకున్నాను. మా లిల్లీని హాఫ్ శారీ వేసేసి వద్దంటా ఉండింది. అలా చేయకూడదు పాప, మనం ఇలా ఉండాలనేసి. ఇంకా చూస్తున్నారు కదా, నైవేద్యాలు అంటే చలివిడి చేసుకున్నాను. అది పంచామృతం, వడపప్పు, పానకం, ఇది వడలు, పులిహార, చింతపండు పులిహార చేశానమాట. ఇలాగ అన్ని నైవేద్యాలు పెట్టి అమ్మవారి దయ తప్పకుండా కరుణించమ్మ అని మనస్ఫూర్తిగా భక్తిగా శ్రద్ధగా పూజ చేసేసుకొని మీకు కూడా అమ్మవారి దయ అనుగ్రహం తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంకా ఇది మాల కూడా తెచ్చుకున్నాను. మాల అన్నీ తెచ్చుకున్నాండి. ఇక్కడ వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణలు కూడా ఇది పెట్టుకుందాం అనేసి ఆ దీపస్తంభాలకి ఇలా కట్టేసి చక్కగా వాళ్ళని కూడా అలంకరించుకున్నాను. ఇంకైతే ఇంటికి ముత్తైదువులు అయితే పిలవాలి కాబట్టి ముత్తైదువులను కూడా పిలిచేదానికి సిద్ధం చేసుకున్నాను అనమాట. ఎవరు వస్తారా అంటే ఇక్కడ తెలియదు కదా. లాస్ట్ టైం అయితే పిలిచానమాట అందరినీ. ఈసారి ఎవరిని పిలవాలనుకోలేదు. ఇద్దరు ఓనర్ అని ఇంకా పక్కన ఎదురింటామని పిలవాలనుకున్నాను అనమాట. ఇవి మిగిలిన కావాల్సి ఉంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వచ్చు, లేదంటే ఏదన్నా గుళ్ళో ఇచ్చేద్దామనేసి పక్కన పెట్టినాను. కానీ నేనైతే 5 అయితే సిద్ధంగా పెట్టుకున్నాను, ఎవరు వచ్చినా ఇవ్వాలనుకుని. ఈరోజు లక్కీగా మీషో ఆర్డర్ అయితే వచ్చిందనమాట. నేను చేసుకున్న ఇది ప్రసాదాలన్నీ కూడా ఆయనకి ఇచ్చేసానమాట. ఆయన కూడా ఏమనలేదు. ఏం మేడం ఏమంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి, తీసుకెళ్ళండి ఇంట్లో ఇవ్వండి అనేసి చెప్తే పాప సంతోషంగా ఫీల్ అయ్యాడనమాట. ఎవరికైనా ఇవ్వచ్చండి, మా ఇంటికి తెలిసిన వాళ్ళకే ఇవ్వాలనేం లేదు. అలాగే అయితే చేసేసుకున్నాను అనమాట. మొన్న నైట్ ఒక ఆమె పిలిచానమాట. మార్నింగ్ ఆమె నన్ను పిలిచి వెళ్ళారు. ఆమెకి చెప్పారనమాట. ముందుగానే చెప్పింది నాకు. నేనైతే 8 అవుద్ది అని చెప్పేసింది. సరే 8 అవుద్ది కదా అనేసి నేను పూజ అంతా అయిపోయాక కాసేపు రిలాక్స్ అవుదామని ఇది నైటీ వేసుకున్నాను అనమాట. నైటీ వేసుకుంటే ఏమైందంటే అసలుకి ఆ రోజు
చాలా విచిత్రమైందండి. ఆమె ఆ రోజు 3:30కి వచ్చేసిందనమాట. అంటే నాకు పూజ అయ్యేసరికి ఒక 3:00 అయింది. 3:10, 3:15 అలా అయిందనమాట. ఆమె కరెక్ట్‌గా ఒక 3:40 అలా వచ్చింది. ఒక 10 మినిట్స్ అన్నా రిలాక్స్ అవుదాం నైట్ ఏసేసుకొని కాసేపు ఇంకా ఇది అవన్నీ ఏదన్నా ఇంట్లో వర్క్ ఉంటుంది కదా! అది చూసేసుకొని తర్వాత అది తాంబూలం అవన్నీ సెట్ చేసుకుందాము అనేసి కొంచెం సేపు రిలాక్స్ అవుదామని కూర్చుందాం అనేసి అనుకుంటే ఈ లోపల ఆవిడొచ్చేసిందనమాట. ఇంకా సరే రండి అని కూర్చోబెట్టేసాను. ఇంకా నైట్ యేసుకున్నాం గదా! ఇట్లా మనం తాంబూలం ఇచ్చేటప్పుడు, మనం తీసుకునేటప్పుడు గానీ, మనకు ఇచ్చేటప్పుడు గానీ, చాలా మన సాంప్రదాయాల ప్రకారం పద్ధతిగా ఉండి ఏదన్నా చేసుకోవాలి కాబట్టి, మనం ఇంట్లో ఎలా ఉన్నా కూడా బయట అలా ఉండకూడదు. ఇంకా సరే అనేసి పట్వాలు చూసారు కదా! చాలా బాగున్నారు లక్ష్మీనారాయణలు చాలా చాలా బాగున్నారు చూసారు కదా! ఇవి అడుగులు కూడా వేసుకున్నాననమాట. ఇవి మీకు చూపించాను కదా ముందే జడలు లాంటి వాటితో. ఇంకా ఈమైతే పాట పాడుతుంది మా ఇంటికొచ్చినామె వినండి. அம்பானி இறங்காய் நீ குங்கரையேது அம்பானி கிட ஜகநாத பார்கடலை உதித்த திருமணியே பார்கடலை உதித்த திருமணியே பாக்யலட்சுமி கடை கண் கணியே பாக்யலட்சுமி கடை கண் கணியே நற்கவியும் பொழியும் நற்கவியும் பொழியும் புலவர்க்கும் அந்த ஞானவர்க்கும் நற்கவியும் பொழியும் புலவர்க்கும் அந்த வானவர்க்கும் అంబానీ రంగాయనిల్ కుంజలి. చూశారు కదా పాట చాలా చక్కగా పాడింది అమ్మవారి పాట. ఆ పాట పాడే లోపల నేను చక్కచక్క రెడీ అయ్యేసి వచ్చేసానమాట. వచ్చాక వాయనం అయితే ఇచ్చానమాట. చక్కగా కాళ్ళకి పసుపు రాసేసి ఇచ్చానమాట. సరే ఫోటో తీసుకున్నారండి అంటే ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకైతే నన్ను కూడా వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పేశారనమాట. సరే వెళ్దామనేసి నేను ఇంకా ఈవినింగ్ మళ్ళా పూజ చేసేసుకొని తాంబూలానికి వెళ్ళాలి కాబట్టి ఒక 7:00 ముందే వాళ్ళ ఇంటికి చాలామంది వస్తారంట. పూజ అయ్యేసరికి 6:30 అలా అవుతుందని చెప్పేశారు. నేను 7కి వస్తానని చెప్పేసి చెప్పానంట, ముందే చెప్పానమాట. మళ్ళీ ఎదురెళ్ళే కాబట్టి చెప్పేశాను. ఇంకా నేనైతే 7కి అయితే బయలుదేరి వెళ్ళాలన్నమాట. మా పూజతాన్ని రమ్మంటే రాననింది. ఇంక నేనే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఒకసారి అమ్మవారికి నమస్కరించుకొని చక్కగా వెళ్ళిపోయాను అనమాట. వీళ్ళు రామంటే రాలేదు. సరే పాప నేనే వెళ్తున్నానని చెప్పేసి ఒక అమ్మవారి దగ్గర చిన్న ఫోటో తీసుకొని నమస్కరించేసుకొని వెళ్ళిపోయాను. వీళ్ళ గెటప్ వీళ్ళు మామూలుగా యాక్సిడెంట్గా మామూలుగా వచ్చేసాయి అనమాట. వీళ్ళ డ్యూటీలకి ఏదన్నా కొంతసేపే ఇది నేనైతే బయలుదేరి వెళ్తున్నమాట. వాళ్ళు రమ్మంటే రాలేదు. ఈ ఎదురిల్లేనండి, పెద్ద దూరం కూడా కదా. చూస్తున్నాం కదా వాళ్ళ ఇల్లు ఎలా ఉందో. తులసమ్మ దగ్గర చక్కగా దీపం పెట్టుకున్నారు. లోపలికైతే వెళ్ళిపోదాము. చూస్తాం కదా ఫస్ట్ స్టార్టింగ్ చాలా బాగా రెడీ చేసుకున్నారు అనమాట. హాల్లో పెట్టేసుకున్నారు. మనం చూస్తున్నారు కదా అమ్మవారు చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. ఇంకా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చక్కగా నమస్కరించుకొని వాయినం అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. వాయినంలో ఏమి ఇచ్చారో చూడండి. వాళ్ళ ఇంట్లో కూడా చిన్న ఫోటో తీసుకొని, అంటే ఇవి మెమరీస్ కదా, గుర్తుండాలి కదా. ఇంకా ఇంటికి వచ్చేసాక ఓనరు ఇచ్చానమాట. ఇంకో మొత్తం ఇంటికి పిలిచాను కదా, ఆమె గుడికి వెళ్ళేసి ఇంటికి వస్తానంటే చక్కగా ఇంటికి వచ్చినాక ఇంకా మామూలుగా పసుపు రాసేసి ఇక్కడ వాళ్ళ కాళ్ళకి పసుపు రాయించుకోరండి. మన లాగా చెన్నై వాళ్ళు వద్దు అంటారు. పసుపు అస్సలు మనం పూస్తామంటే అస్సలు పూపించుకోరు వాళ్ళు. మేమైతే ఇలాగే పూయాలండి, పూస్తేనే మాకు ఇట్లా వ్రతంలో వాయనం ఇస్తాము అంటే సరే అని పూపించుకుంటారనమాట. ఇట్లాగా చాలా మొహమాట పడతారు వాళ్ళు అసలు పూపించుకోవడానికి. నేనైతే ఇంకా పెద్ద ముత్తైదు కదా అనేసి చక్కగా కాళ్ళకి పసుపు రాసేసి ఇది చేశానమాట. నేను హ్యాండ్ వాష్ చేసే లోపల ఒక కామెడీ చెప్తాను నేనండి.
మామూలుగా వీడియో తీ పాప అని చెప్పేసి మా పూజతకి చెప్పాను అనమాట. నేను అలా హ్యాండ్ వాష్ చేసుకొచ్చేసరికి పూజితని అనిందనమాట, నిన్ను ఫోటో తీద్దని చెప్పాను కదా, ఎందుకు తీస్తావు అనిందనమాట. ఇవి వెళ్ళాక మా పూజిత అయితే నాకు చెప్పిందనమాట. చెప్పి నాకు చిన్న నవ్వు కాదు, మామూలుగానే ఆమె కొంచెం అట్లా నాసనాసగా ఉంటారని తెలుసు, కానీ లైవ్లో జరిగింది. ఇది చూసారు కదా, చేప బిళ్ళ పెద్దదైపోయింది చూస్తున్నారు కదా, ముందైతే నలుసులాగా ఉండింది, ఇప్పుడు అది కూడా చకచకా తిరిగేస్తూ ఉంది. ఇంకైతే ఈ పనులన్నీ అయిపోయినాయి. ఇక మనం నేనైతే ఇది వాయనంలో ఏమి ఇచ్చానో చూడండి. ఈ సంచి అయితే నేనే తయారు చేశాను. సారీ, బ్యాగ్ అండి, సంచి కాదు, గిఫ్ట్ బ్యాగ్ చూస్తున్నారు కదా. ఇది ముడేసేదానికి, ఇది రావడం కష్టం కాదు, వీడియో తీయట్లేదు, నేనే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో తీస్తున్నాను అనమాట. ఒకళ్ళు కూడా హెల్ప్ చేయట్లేదు, తీనరా అంటే కూడా తీరనమాట. వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చూస్తున్నారో, వాళ్ళు బిజీ అయిపోయారు పాపం. ఇంకా ఈ విధంగా అయితే ఎట్లా ఒకటి ఇప్పేసానులేండి. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అంతే. ఇదన్నీ ప్యాక్ చేశాను కదా, 2 అయితే అయిపోయాయి, ఇంకా 3 ఉన్నాయి కదా, వాటిలో ఒకటి తీద్దామనేసి చూపిస్తుంది అనమాట. 2 పండ్లు అయితే పెట్టాను. మళ్ళీ వచ్చేసి బ్లౌజ్ బిట్ అనమాట, బ్లౌజ్ బిట్, అలాగే గాజులు, ఒక 4 గాజులు, తర్వాత వచ్చేసి పూలు అనమాట. పూలు కూడా ఇవ్వాలి కదా, ముఖ్యంగా మనం వాయనంలో ఇవ్వాల్సింది పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, ఇవైతే ఖచ్చితంగా ఉండాలండి. ఇంకా మనం ఇంకా మన ఇష్టం, ఇంకా మన స్తోమతను బట్టి దాన్ని బట్టి ఇంకా బ్లౌజ్ పీసులు అనేవి అవన్నీ ఇచ్చుకోవచ్చు. ఇంకా నేను నైవేద్యాలు కూడా చేశాను కాబట్టి అందరికి ఇవ్వాలి కాబట్టి బెల్లం పొంగలి, అలాగే వడలు, మళ్ళీ వచ్చి గుగ్గిళ్ళు, శనగలు ఉడకపెట్టాను. ఆ ఉడకబెట్టిన శనగలు, అలాగే మనం శనగలు నానబెట్టి శనగలు వాయినింగ్ ఇవ్వాలి కాబట్టి శనగలు వాయినింగ్ కింద ఇచ్చేసాను. ఇంకా పులిహోర, ఇంకా చలివిడి పానకం వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేసాను అనమాట. అంటే ఇంటికి ఎవరన్నా పిలిచి వడపప్పు కూడా పెట్టాను. పానకం వచ్చేసి వచ్చినప్పుడు ఒక గ్లాస్తో ఇచ్చేసాను, తాగేసి వెళ్ళారనమాట. చక్కగా ఈ విధంగా ఒకరికి మన ఇంటికి ముత్తైదులను పిలిచే సంతోషంగా వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటే వేరే సంతోషం ఎక్కడ ఉండదండి. సాక్షాత్తు అమ్మవారిగా భావించి మనం వీరికి అన్నీ ఇస్తాం కాబట్టి ఆ రోజు సంతోషంగా ఇవ్వాలి. ఇంకా అలాగే నేను వాళ్ళ ఇంటికి లేని తెచ్చుకున్నాను చూడండి. ఇది వచ్చేసి ఆకు ఒక్క ఇచ్చారు, ఒక అరటిపండు ఇచ్చారు, పీట అయితే చాలా బాగుంది. పీట ఇచ్చారేమో తెలీదు ఎవరు, అదే చెప్పాను కదా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇంకొచ్చేసి కొబ్బరి శనగలేసి ఇది చేశారు, ఒక పువ్వు ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి డబ్బాల్లో వాళ్ళు చేసుకున్నటువంటి నైవేద్యాలు ఇచ్చారు, ఏదో కుడుములు ఏంటంటే ఉన్నాయి. ఇంకా కొబ్బరికాయ కూడా ఇచ్చారు, టెంకాయ ఒకటి, బ్లౌజ్ బిట్ ఒకటి ఇచ్చారనమాట. ఒక కవర్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించిందండి మనం ఇలా తెచ్చుకుంటే. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి సాటర్డే స్వామివారికి తులసి దళాలు అర్పించేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పువ్వు కూడా సమర్పించేసి అమ్మవారికి అయితే చక్కగా పూజ చేసుకొని గుడికి వెళ్ళామన్నమాట. ఇంటర్ లిల్లీ వాళ్ళకి ఈరోజు స్కూల్ ఉందనమాట. యాక్చువల్లీ మేము ఊరికి వెళ్ళాల్సింది, మా తమ్ముడికి రాఖీ కట్టడామని నెల్లూరుకి వెళ్ళాలనుకుంటే కుదరలేదు, వాళ్ళు లీవ్ పెట్టమని చెప్పారు. ఇంకా నేనైతే అమ్మవారికి పూజ చేసేసుకొని అమ్మవారికి నమస్కరించుకొని గుడికి అయితే బయలుదేరనమాట. శనివారం కదా, ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామని. ఇది చూస్తున్నారు కదండి, నేను చాలా సంవత్సరాలు అయింది ఇట్లా గుడికి ఎరుపు తెలుపు రంగులలో పెయింట్ ఉండడం. ఈ మధ్య అన్ని కలర్లుగా వేస్తున్నారు, కానీ ఈ ఎరుపు తెలుపు చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇంకైతే రాఖీ పండగకి అవి ఇవి మట్టుకెళ్ళి వీళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలనేసి గిఫ్ట్లు తీసుకొచ్చాను అనమాట. రాఖీ పండగ కదా అన్నలకని వాడికొకటి పాపకొకటి ఇచ్చాను అనమాట. వాళ్ళిద్దరు గిఫ్ట్లు తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇంకైతే ఇంకా అమ్మవారిని ఇవి మనం ఇంకా తీసేయాలి కాబట్టి అంతా మా ఇంటి మహాలక్ష్మిని చూశారు కదా, చక్కగా రెడీ అయింది, బంగారు తల్లిలాగా చాలా ముద్దుగా ఉంది. ఇంకైతే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కూడా లక్ష్మీ పూజ అప్పుడు అమ్మవారిగా భావించి చక్కగా వారికి అలంకరించుకోండి. మీరు కూడా పూజ చేసేటప్పుడు చక్కగా ఉండాలండి. నైట్ ఇలా వంటి వేసుకుని పూజ చేసుకోకూడదు. ఇంకైతే అమ్మవారికి అందరికీ కూడా మంగళహారతి పాడేసి చక్కగా ఎర్రనీళ్ళతో దిష్టి తీసేసి, ఎందుకంటే చాలామంది వచ్చి ఉంటారు కాబట్టి దిష్టి అంతా ఉంటుంది కాబట్టి అమ్మవారికి చక్కగా దిష్టి తీసేస్తే దిష్టి పోతుందని చక్కగా ఎర్రనీళ్ళతో కర్పూరంతో దిష్టి తీసేసి ఇంకా నా పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ప్రతి సంవత్సరం అయితే నాకున్న దాంట్లో కొద్దో గొప్ప ఏదో ఉన్నంతలో నేనైతే అమ్మవారికి చక్కగా పూజ చేసుకుని నా పూజా విధానం ఇలా సాగిస్తుంటారనమాట. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏదన్నా కొత్తగా చేద్దామనేసి భావించి అమ్మవారికి భక్తిగా శ్రద్ధగా మొక్కుంటూ వస్తుంటాను. ఇంకా ఈ విధంగా
మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే పూర్తిగా సంతోషంగా ముగిసిందండి. ఇంకా మీ ఇంట్లో చేసుకుంటే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదయ మీ పైన తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా కలుద్దాం.